హెచ్సియు భూముల ఆక్రమణపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు తక్షణమే పనులను నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చింది. విచారణను ఇవాటికి వాయిదా వేసింది. మరోవైపు హైకోర్టు వద్దన్న రేవంత్ సర్కార్ మొండిగా వ్యవహరించింది. బుధవారం చీకటి పడేదాకా పనులను కొనసాగించింది. ఎట్టకేలకు మేధావులు, జర్నలిస్టులు, నెటిజన్ల ఆగ్రహంతో వెనక్కి తగ్గింది. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని హెచ్సియు భూముల్లో చేపట్టిన పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్కరోజు పాటు 400 ఎకరాల్లో చేపట్టిన పనులు నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చింది. హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం విచారణ చేపడతామని ప్రకటించింది. అయితే కోర్టు ఆదేశించినప్పటికీ సదరు వివాదాస్పద భూముల్లో రేవంత్ సర్కారు పనులు కొనసాగించింది. దీనిపై పౌర సంఘాలు, సినీ ప్రముఖులు, సామాజికవేత్తలు, జర్నలిస్టులు మండిపడ్డారు. అటు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సాయంత్రం వేళ కూడా పనులు కొనసాగిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం చీకటి పడ్డాక పనులు నిలిపివేయాల్సి వచ్చింది. గచ్చిబౌలిలో 400 ఎకరాలను టీజీఐఐసీకి కేటాయిస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్ 26న జారీ చేసిన జీవో 54ను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన బాబురావు, వట ఫౌండేషన్ వేరువేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశాయి. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుగుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, రవిచందర్ వాదనలు వినిపించారు. గత వారం పిలిచివేయగా హైకోర్టు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసిందని చెప్పారు. ఈలోపే ప్రభుత్వం పెద్ద ఎత్తున జేసీబీలు, ప్రొక్లైనర్లతో హెచ్సియు ప్రాంతాన్ని ధ్వంసం చేసిందని చెప్పారు. పిటిషన్లను కోర్టు అనుమతించేలోగా ఆ భూములన్నీ ధ్వంసం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్పుడు మరో చోట అటవీ ప్రాంతం అభివృద్ధి చేస్తామని చెప్పవచ్చునని అన్నారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితులను గమనించి అంచనా వేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. గతంలో సుప్రీం, హైకోర్టులు టిఎన్ గోదావర్మన్, తిరుమలపాడ్, అశోక్ కుమార్ శర్మ తీర్పులకు విరుద్ధంగా హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం జీవో ఇచ్చిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తప్పుపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మార్చి 15న కమిటీ ఏర్పాటు చేసినట్లు పత్రికల్లో వార్త వచ్చిందని తెలిపారు. అయితే 50 ఎకరాలు దాటిన ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా, అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయాలన్నా కేంద్రం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధనకు వ్యతిరేకంగా జీవో ఇచ్చిందని చెప్పారు. వాల్టా చట్టం ప్రకారం 3 అడుగులు పెరిగిన ఒక్క చెట్టును కొట్టాలన్నా అధీకృత అధికారి అనుమతి తప్పనిసరిగా పొందాలని కోర్టుకు విన్నవించారు. కానీ పర్యావరణ అధ్యయనం చేయాలనే నిబంధనను సైతం ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. హెచ్సియు అటవీ ప్రాంతం హైదరాబాద్ మహానగర పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరమని చెప్పారు. ఎన్టీఆర్ఎస్ ఫోటోలు సమర్పించాలని, అదేవిధంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారా? కమిటీ ఈ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక ఇచ్చిందా? ఎన్ని చెట్లను కూల్చివేశారు? వాటి అనుమతులు తీసుకున్నారా? తదితర వివరాలను ప్రభుత్వం నుంచి తెప్పించాలని పిటిషనర్లు కోరారు. సదరు వివాదాస్పద స్థలాన్ని కేవలం పరిశ్రమల నిమిత్తమే ప్రభుత్వం కేటాయించిందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి బయట వేరే స్థలం ఉందని తెలిపారు. అయితే వాదనలు పూర్తి కాకపోవడంతో ధర్మాసనం విచారణను ఇవాటికి వాయిదా వేసింది. అప్పటి వరకు గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.